హాయ్ అండి. ఇక్కడ చూడండి మరమం కొమ్మలు ఎంత బాగా నాటుకున్నాయో. ఇంతకుముందు నేను నాటేటప్పుడు మీకు వీడియో పెట్టాను కదా, కొమ్మలు నాటుతున్నాను మరమం కొమ్మలని. ఇదే బకెట్లో చూపించాను కదా, అవే కొమ్మలండి. చూడండి ఎంత పొడవు వచ్చేసాయో, చక్కగా బతికాయి, పొడవుగా వచ్చేసాయి. ఇప్పుడు మళ్ళీ వీటిని కట్ చేయాలండి. ఆ పొడవుగా ఉన్న వాటన్నింటిని కట్ చేసి మళ్ళీ వేరే దాంట్లో పెట్టుకుంటే ఇవి గుబురుగా వస్తాయి అన్నమాట. ఇదిగోండి, అప్పుడు ఆ రోజు మీకు ఇలా కూడా చూపించాను. ఇందులో కట్ చేసి అందులో పెట్టడం చూపించాను. అసలు మదర్ ఆఫ్ లాంటి ఇది ఇందులో కట్ చేసి అందులో పెట్టాను అన్నమాట. ఇక్కడ కూడా చూడండి ఎంత గుబురుగా వచ్చిందో. ఇవి కూడా కట్ చేయాలి, మళ్ళీ పొడవు వచ్చేసాయి. ఇవి కూడా మళ్ళీ కట్ చేస్తే గుబురుగా వస్తాయి. ఇక్కడ నేను మందార కొమ్మలు గుచ్చానండి. చూడండి ఎంత చక్కగా ఎగురొచ్చేసాయో, బతికాయి, వేర్లు కూడా వచ్చేసాయి. ఇంకా వేరే వాటిలో నాటేసుకోవాలి వాటిని. ఇందులో చూడండి నేను మళ్ళీ అంటూ పెట్టాను, ఎంత చక్కగా బతికిందో. నాకు వేరే వాళ్ళు ఇస్తే ఆ అంటుని ఇందులో పెట్టానండి. పైకి కూడా పెరిగింది కూడా. పెద్ద దాంట్లో వేసుకోవాలి. ఇక్కడ చూడండి కింద నుంచి విరజాజి మొక్క ఒకటి చిన్నది తీసుకొచ్చానండి. ఇది సమ్మర్లో తీసుకొచ్చాను, మే నెలలో. కింద మొక్క దగ్గర ఉంటే ఆ చిన్న మొక్క తీసుకొచ్చి ఇందులో పెట్టాను. ఇది చూడండి సన్నగా ఉంది. ఆ రోజు నేను తీసుకొచ్చినప్పుడు చిన్నగా, చాలా చిన్నగా ఉంది. ఇక్కడ చూడండి మల్బరీ కొమ్మలు. నేను మల్బరీ చెట్టుకి ఆకులన్నీ దూసేస్తూ 2 కొమ్మలు ఇరిగితే ఇందులో గుచ్చాను. 2 కొమ్మలు కూడా చూడండి చక్కగా నాటుకున్నాయి. ఇగుర్లు కొమ్మలు వచ్చేసి అంత అయ్యాయో. అసలు మల్బరీ ఊరికనే బతుకుతుందండి. వీటిని ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలి, ఎవరైనా అడిగితే. ఇక్కడ మందార కొమ్మ ఇంకోటి కూడా ఉందండి. ఇక్కడ గులాబీలో ఉంది చూడండి. అక్కడొక కొమ్మ పెట్టానండి. పెద్ద మొక్కల్లో కూడా ఇవి బతుకుతాయో లేదో అన్నట్లు. అవి చక్కగా బతికాయి. ఇందాక చూపించిన కొమ్మకే ఇవి పెద్ద కొమ్మలు, లావుగా ఉన్న కొమ్మలు ఇక్కడ చూడండి. ఇందులో ఒకటి ఇంకో చోట కూడా ఉందండి, అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎంతలా ఉందో. ఆ కొమ్మ పెట్టేశాను అనమాట. ఇగుర్లు వచ్చాయి. దీన్ని వేరే తీసి ఇంకొక దాంట్లో వేయాలన్నమాట. గులాబీ చెట్టులో ఉంది. గులాబీ చెట్టు వేసిన తర్వాతనే దాన్ని గుచ్చాను. ఇక్కడ కూడా చూడండి, ఇది పెద్ద కొమ్మ. నేను అడిగిన వాళ్ళ దగ్గర పెద్ద కొమ్మ ఇస్తానండి. దాన్ని ముక్కలుగా కట్ చేసి అక్కడ ఒకటి గుచ్చాను అనమాట. నేను గుచ్చిన వాటిల్లో ఒక 2 చనిపోయాయి. ఇవన్నీ ఎగుర్లకు వచ్చాయి. చూడండి ఇవి చక్కగా ఎట్లా వచ్చాయో. ఇప్పుడు ఇవన్నీ రీప్లాంట్ చేయాలండి. ఇంకా టైం ఉంది, వర్షాలు పడిన తర్వాత చేస్తాను. ఇది కూడా ఇందులో ఉందండి. ఇది సంపంగి మొక్క అందులో ఉంది. అది కూడా తీయాలి, తీసి వేరే దాంట్లో వేయాలి.